పెద్ద నోట్ల రద్దు అటర్ ప్లాప్ షో అని మంత్రి హరీష్ రావు అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అందుకే బీజేపీ నేతలు మాట్లాడడం లేదని, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశం మొత్తం ఆగమైపోయిందన్నారు. డిమానిటైజేషన్ వల్ల మోడీ స్నేహితులే లాభపడితే పెద్దలు తీవ్రంగా నష్టపోయారని హరీష్ రావు గుర్తు చేశారు. అంటేనే వాళ్ళు మౌనం అర్ధాంగీకారం అన్నట్టు, అది ఒక అట్టర్ ఫ్లాప్ షో అనేటువంటిది గతంలోనే వారు అంగీకరించారు. కానీ నిన్నటి కేంద్ర మంత్రి గారి సమాధానంతో మొత్తం బట్టబయలైపోయింది. నిజాలు ప్రజల ముందుకు వచ్చినాయి. ఇది ఒక అట్టర్ ఫ్లాప్ షో అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నవంబర్ 8, 2016 దేశ ప్రజల మీద ఒక పిడుగు పడినట్టుగా, ఉరుములు లేని పిడుగుల్లాగా ఒక వార్తను ఆ రోజు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏమైనా జరిగిందేమన్నా? యావత్ దేశం మొత్తం కూడా దిక్కుతోచిన పరిస్థితి, ఒక ఆగమాగం అయిపోయింది, గందరగోళం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ పెద్ద నోట్ల రద్దు యొక్క లక్ష్యాలు ఏంటి అని కూడా గౌరవ సభ్యులు అడిగితే ఇందులో 3 లక్ష్యాలు చెప్పినారు. 3 లక్ష్యాలు ఇందులో స్పష్టంగా చెప్పినారు. ఏంటంటే, మొదటిది టు కంటైన్ ద రైజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫేక్ కరెన్సీ నోట్